చిరంజీవి గారి ఫ్యామిలీ ఎంత మంచిదండి. నేను ఫ్యామిలీ అందరి గురించి చెప్తా. ఆయన వాళ్ళది మంచి, వాళ్ళని అనవసరంగా వాళ్ళని కూడా రాంగ్ అర్థం చేసుకుంటారు. ఏంటంటే వాళ్ళ మాట బయటకు వచ్చేటప్పటికి వేరుగా వస్తుంది. అలా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా లోపలే ఉండదు తెలుసా అండి. వాళ్ళు ఎవరికైనా మీరు చాలా మందిని చదివిస్తున్నారు పిల్లల్ని, వాళ్ళు చాలా మందికి. ఆఖరికి నా కొడుకు కూడా అక్కడ సీట్ ఇస్తే కూడా నేను వాడికి హెల్త్ బాగాలేదు, నేను తీసుకోలేదు, వచ్చేసాం, అది వేరే విషయం. అంటే వాళ్ళు ఎంతమంది పిల్లలకైనా ఎలాంటి వాళ్ళకైనా వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఎంతోమంది వస్తే ఎవరైనా ఎక్కడైనా ఒక మంచి వాయిస్ వినిపించింది అనుకో, మంచి సాంగ్ వినిపించింది, ఎవరో జానపద పాట పాడారనుకోండి, అది మీ ద్వారా ఆయన దగ్గరికి వెళ్తే, మోహన్ బాబు దగ్గరికి వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎవరు ఆదరించకపోతే సన్మానం చేసి వాళ్ళ గురించి పంపిస్తున్నాను. ఆ మధ్య అంతా చూసారు అబ్బాయి అవన్నీ ఎవరండి మీరు తీసుకొచ్చారు, నేను తీసుకొచ్చాను. ఆయన ఎవరినో ఒకరు వెలికి తీసాడా, ఎంతో కొంత వాళ్ళకి డబ్బులు ఇస్తాడు, వాళ్ళని బయట ఆయన వాళ్ళకు ఉందండి అది. వాళ్ళని మనం అర్థం చేసుకుంటే కానీ అర్థం కాదు, అర్థం అయితే మాత్రం అలాంటి మంచివాళ్ళు లేరు. నిజంగా అందరూ మంచివాళ్ళేనండి, బాకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల కొంచెం చిన్న డిస్పెన్సెస్ వస్తాయి. బట్ మోహన్ బాబు గారి ఫ్యామిలీ కూడా చాలా మంచిగా, మంచు విష్ణు గారు చాలా ఇంటెలెక్చువల్, అద్భుతమైన అయ్యో ఆయనని చాలా బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు కదా. అదేనండి, పిచ్చి వాళ్ళు ట్రోల్ చేస్తారు. పిచ్చి వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఒక వస్తువు కావాలి, ఏదో ట్రోల్ చేయాలి, దానికి కొంతమంది బలి చేసేటప్పుడు ట్రోలింగ్స్ అంటే వట్టిగానే కాదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో కూడా కొన్ని సిచ్యువేషన్స్ ట్రోల్ అవుతుంటాయి కావచ్చు. అదే అక్కడ మీరన్నా బలి కావాలో నేనన్నా బలి కావాలి. ఆ బలైన అంటే అక్కడ పాయింట్ని గుర్తిస్తేనే బలవుతాం కదా. పర్వాలేదండి. ఇప్పుడు మనం స్పీడ్గా మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటి రోల్ అయ్యి ఏదైనా వచ్చేయచ్చు, ఏదైనా జరగచ్చు, అలాంటప్పుడు అదే తప్పని పట్టుకోలేం కదా. అలాగే మంచు విష్ణు గారు కూడా ఆయన తెలుగు సరిగ్గా రాక ఏదైనా మాట్లాడి ఉంటే దాన్ని మాట్లాడి ట్రోల్ చేశారు. ఆయన మొన్న ఎంత హుందాగా ఇచ్చాడు ట్వీట్, ఎంత హుందాగా ఇచ్చాడు ఆ అధ్యక్షుడు దీనిలో. మరి ఆయన చెప్పిన దానిలో కరెక్టే కదా. రైట్, ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు ఒక ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యురాలుగా? ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యురాలైనా నేను తెలంగాణలో స్థిరపడిపోయాను. సో నేనేంటంటే తెలంగాణలో వచ్చి 24 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఒక 21 సంవత్సరాలు. సో ఇక్కడే ఎక్కున్నాను. సో ఇక్కడికే ఎక్కువ నాకు ఇంపార్టెన్స్. అక్కడ అందరిలాగే మీలాగే నేను ఎవరు గెలుస్తారా అని ఎట్లా పెట్టి చూడాల్సింది. ఇక్కడ కేసీఆర్ పోయిన తర్వాత 10 ఏళ్ల పాలన ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కదా. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ది బాగుందా? అంటే ఇప్పుడు ఎవరిదో ఒకరు చెప్పేశాను మేడం. అలా చెప్పను నేను, ఎందుకు చెప్తాను. బీజేపీకి జస్ట్ ఏదో చిన్న తేడా వచ్చి అదృష్టం ఎక్కడ ఉంటే అందరం ఎక్కుతారు అన్నట్టు ఎక్కిపోయారు రేవంత్ రెడ్డి గారు. సింపుల్. లేకపోతే బీజేపీ ఉండాల్సిన ప్లేస్ అది అంతే. బీజేపీలో ఎవరికైతే ఆ ముఖ్యమంత్రి పదవి వన్న తెస్తారు చాలా మంది ఉన్నారని. అప్పుడు వాళ్ళు గెలిచుంటే మనం మాట్లాడుకోవాల్సింది. మీరు తేయగలుగుతారా? నేను ముఖ్యమంత్రి అని మీకు చెప్పానా? మీరు అవత తేయగలుగుతారా అని అడుగుతాను. ఏమండి, నేను తల ఎంత బరువు మోయగలం అంత మోయాలి, అంతేగాని నాకేదో తలపాగా ఉంది కదా అని ఏది పడితే అది ఎత్తేసుకుంటానంటే కుదరదు. కాబట్టి మనకు సరిపోయినంత మనం ఉండాలి, అంతేగాని నేనేమైనా అడిగానా? తెలంగాణలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వస్తా అనుకుంటారు మీరు? నెక్స్ట్ టర్మ్ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుంది బీజేపీ. మీరు ఎమ్మెల్యేగా ఉంటారా? అది ఫేట్. నేను ఆశపడ్డం ప్రతి ఒక్కరు, మీరు కూడా ఆశపడుతున్నారు. ఏమండి, మీ విలేకరులు, మీ జర్నలిస్టులు చాలా మంది అవ్వలేదా? అయ్యారుగా, అవుతున్నారుగా. మరి మీరు ఆశపడి ఒకరోజు మీరు అవ్వచ్చు, అలాగే నేను కూడా అవ్వచ్చు. తప్పేంది? మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఈ భారతదేశంలో పుట్టిన వనితగా నమ్మకం ఉందా అంటున్నా మీకు? హార్డ్ వర్క్ చేస్తే అవుతామండి. హార్డ్ వర్క్ అనుకుంటారు మీరు ఇక్కడ. అది ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు. ఎందుకంటే నేను డిసైడ్ చేసుకోవాల్సింది, నేను చాలా దీనిలో రాజకీయం అనగానే చాలా ఉంటాయి. కుల పరియోజన, కులగణన, బీసీ మహిళగా బీసీలకి నెక్స్ట్ 33% అమ్మాయిలకి నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తాయి కదా. మోడీ గారు ఇస్తారా ఆమోదం? ఇంకా బిల్లు రాజ్యసభలో కాలేగా, వస్తుందని నమ్మకం అండి. వచ్చి ఆల్రెడీ నెక్స్ట్ టైంకి అప్లికబుల్ అవుతుందని కూడా చెప్తున్నారు కదా. సో మరి అయితే ఆటోమేటిక్గా కొంతమందిలో మన ఆ పేరు కూడా ఉండొచ్చు కదా, తప్పేం లేదు. మన హోప్స్ అంటే మనం ఆశని పెట్టుకోవచ్చు. దాని తీరుగా నేను వెళ్తున్నాను అనుకోండి, పబ్లిక్లో ఈ అమ్మాయి చేస్తుంది అని ఉంది అనిపించినప్పుడు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన మీద ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి కదా, మన మీద ఉన్నవన్నీ పోతాయి. ఇప్పుడు నేను ఎలాగో కోర్టుకి వెళ్తా, నా మీద లేనిపోయిన ట్రోలింగ్స్ చేస్తున్నారని, కోర్టు నాకు నిజంగానే పాజిటివ్గా ఇచ్చి ట్రోలింగ్స్ అన్ని రిమూవ్ చేయాలి, ఏవైతే పిచ్చివన్నీ పెడుతున్నారో, లేనిపోయిన అపార్థాలు తెస్తున్నారో అవన్నీ చేయాలి అనుకున్నారు అంటే ఆటోమేటిక్ యూట్యూబ్లోనే డిలీట్ చేయాలి. చేసిన తర్వాత నేను కోర్టు నుంచి తీసుకొస్తా ఆర్డర్. తీసిన తర్వాత నెక్స్ట్ టైం ఏమవుతుంది, నాకేముంది అప్పుడు నా మీద వేయడానికి అబ్బాండం. మళ్ళీ కొత్తగా నేను ఏదైనా చేస్తే రావాలి, ఏదన్నా మాట్లాడితే. మీరు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదా మేడం. ఏం చేశాను సార్ నేను మంచి చేశాను. ఏం చేసిన నేను ఏమంటారు, నారదుడిని అందరూ తిట్టుకుంటారండి, ఆయన లోక కళ్యాణం చేస్తాడు. అలాగా నేను మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తా, గుడ్ కాజ్ కోసం. నేను ఏ ఫైట్ చేసినా గుడ్ కాజ్ కోసం.
ఆ కాజ్ ఏదైనా గుడ్ కాజా గుడ్ కాజా గుడ్ కాజ్ గుడ్ కాజ్ అంటే Okay. దానికోసం good cause అని అడిగిన సారీ అంటే మీకు అట్లా కలిపి చెప్పడం వల్ల Okay. నేను గుడ్ కాజ్ కోసం చేస్తాను పని. Okay. సో నేను ఏదైనా ఎక్కడైనా నా వల్ల ఏమైనా మంచి జరుగుతుందా, ఏదన్నా ఫోన్లే ఆళ్ళ తిట్టించుకోలేదు. నేను యాక్చువల్గా ఏంటంటే నా ఇంట్లో మా అమ్మ నాన్న మా తమ్ముడు వీళ్ళంతా కూడా అక్క చెప్పినా వినదు, దానికి అనిపించింది మనసులో ఏదైనా పుట్టి ఎవరైనా వస్తారండి. ఇప్పుడు మీరు చెప్తున్నా నా దగ్గర చాలా మంది అక్క నాకు ఇలా ప్రాబ్లం అయింది, అక్క నాకు ఇలా అయింది, నన్ను ఇలా మోసం చేశాడు అన్నప్పుడు నేను వాళ్ళకి హెల్ప్గా వెనక ముందు చూడకుండా వెళ్ళిపోతా. ఫస్ట్ నేను వెళ్ళి హెల్ప్ చేసినవి ఉన్నాయి, మీకు చాలా చూపిస్తాను. ఇప్పుడు నేను ఎవరన్నా అంటే నాకు కనిపిస్తున్న వాళ్ళు ఇక్కడ నిజంగా మీ హెల్ప్ అక్కడ అవసరం ఉంది అని చెప్పేసి నేను మీకు ఇంటిమేట్ చేస్తే మీరు చేస్తారా? వెళ్తాను. మీరు చాలా మందికి చేశాను కదా, చేస్తున్నాను కదా. నేను ఇప్పుడు ఈ వేదిక చెప్పండి, నా అవసరం అక్కడ ఉంది, నేను వెళితే అది సాల్వ్ అవుతుంది, ఖచ్చితంగా మాట్లాడితే వాళ్ళకి సపోర్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా. నేను వెళితే ఫస్ట్ పోలీస్ స్టేషన్లో మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి, మీరు చెప్పారంటేనే కరెక్ట్ ఉంటుంది, ఏదైనా చిన్న తేడా ఉన్నా సరే మీరు మాట్లాడరు అని చెప్పేసి వాళ్ళు కూడా నాకు చెప్పి చాలాసార్లు అది నిజమైనవి కూడా ఉన్నాయి, నిరూపణైన. నేను ఆ తప్పుడు ఏవి చేయనండి, అవసరం లేదు. వాళ్ళ తప్పు ఉందనుకోండి, బాబు మీరు చేసిన తప్పు, మీరు నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను ఇట్లా దూరాన్ని వచ్చేస్తాను. ఓకే రైట్. ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో నటించారు, చాలా మంది పరిచయాలు ఉన్నాయి. 250 సినిమాలు చేశాను నేను. 250 సినిమాలు చేశారు. ఎవరు బెస్ట్ అనిపించింది మీకు? అంటే వే ఆఫ్ అప్రోచింగ్ కావచ్చు, వే ఆఫ్ బిహేవియర్ కావచ్చు. చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉంటారు. అంటే వీళ్ళు వాళ్ళని ఏం చెప్తాం, ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళు, ఎవరి స్థాయిలో వాళ్ళు మంచిగా ఉంటారు.